మంచిది. ప్రభునందు ప్రేమైన వర్లరా, వాస్తవంగా ఈ యొక్క దినము మన ప్రియ దైవజనులు కసుకుర్తి సుబ్బారావు గారు అనగా మా నాన్నగారు ప్రభు యొద్దకు చేరినటువంటి ఈ యొక్క దినం. యాక్చువల్గా నైట్ కూడిక పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం, కానీ అనివార్య కారణాల వల్ల అలాగా జరపలేకపోయాం. సండే కదా, సో మనం చర్చిలోనే ఆయన గురించినటువంటి జ్ఞాపకం మనం చేసుకున్నామని చెప్పేసి అనుకున్నాం. సో ఏదైనప్పటికీ నీతిమంతుని మా యొక్క సంఘ పెద్దలు ప్రార్థన చేసినట్లుగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ సేవకుని జ్ఞాపకం చేసుకోవటం మనకెంతో ప్రోత్సాహం. ఇప్పుడు ఈ సమయంలో ఒక 2 పాటలు పాడిన తర్వాత ఆయన గురించినటువంటి కొన్ని జ్ఞాపకాలు దయచేసి ఎవరైనా మాట్లాడుతున్న అనుబంధాన్ని మన జ్ఞాపకం. మా నాన్నగారికి మా అమ్మగారికి చాలా చిన్న వయసులోనే జరిగింది. అప్రాక్సిమేట్ 18 సంవత్సరాల వయసులో పెళ్లి జరిగింది. మా అమ్మ చాలా చిన్న వయసు, అసలు వివాహానికి సరిపడినటువంటి వయసు. సో అలాంటి సమయంలో మావయ్య అక్కడ అది వచ్చింది, కొంచెం తీస్తారండి మావయ్య, బ్లెస్ వస్తుంది. ఓకే, మా నాన్నగారికి చాలా అప్రాక్సిమేట్ 18 సంవత్సరాల వయసులో వివాహమైంది. మా నాన్నగారు చిన్ననాడే మా నాయనమ్మకి 2 కుమార్తెలు, 1 కుమారుడు. మా పెద్ద అత్తమ్మ, ఆ తర్వాత మా నాన్నగారు, ఆ తర్వాత మా అమ్మగారు, మా అత్తమ్మగారు, 2 అత్తమ్మ, లింగ అత్తమ్మ. సో అలాంటి సమయంలో మా నాన్నగారు 1-2 సంవత్సరాల వయసులోనే వెంటనే లింగమ్మ అని ఆమె మా జేజు కడుపులో, మా నాయనమ్మ కడుపులో పడినప్పుడు మా తాతగారు అప్పుడు కలరా వ్యాధి వచ్చిందంట. మీ అందరూ తెలుసు కలరా వ్యాధి వచ్చింది. పెద్దమ్మ, కోడి పెద్దమ్మ తెలుసు, పెద్దమ్మ కదా. కలరా వ్యాధి వచ్చింది. అప్పుడు భయంకరంగా ఎక్కడంటే అక్కడ చనిపోయారండి. ఇప్పుడు కరోనా వస్తే ఎట్లా చనిపోయారో అప్పుడు కలరా వస్తే అట్లా చనిపోయారండి. కలరా వచ్చి చనిపోయారంట. ఆ కలరా వ్యాధిలో మా తాతగారు చనిపోయాడు. సో మా నాయనమ్మ అప్పుడు మా అత్తని కడుపులో పెట్టుకొని ఉందంట. కడుపులో పెట్టుకొని ఉంటే సరే, అప్పుడు మా నాయనమ్మ చేపలు అమ్ముకుని, ఎండు చేపలు అమ్మేది. సో అలాగ అమ్ముతూ బహుశా వాళ్ళని ఎంతో పెద్ద చేసుకున్న తర్వాత మా ఇంట్లో ఒక పెద్ద పుట్ట ఉండేదంట. పెద్ద పుట్ట, దాంట్లో ఒక పాము ఉంది అని చెప్పి అనుకునేవాళ్ళు, కానీ ఒక పాము ఉండేది. ఆ పాముకు పూజ చేస్తూ ఉండేది. అందుకని చెప్పేసి మా నాన్నగారి పేరు సుబ్బరావు కాదు, సుబ్బరాయుడు ఆయన పేరు. సో సుబ్బరాయుడిగా ఉండి పూజన చేస్తూ అందరూ ఆ పుట్ట ఎంతురా బాబు అంటే, అబ్బా పుట్టను తీయకూడదు, పుట్ట అసలు అది దేవుడు మీ ఇంట్లో వెలిసింది అని చెప్పేసి మా నాన్నగారు అంటూ ఉంటే, సరే మా నాన్నగారు అప్పుడు మగ్గం నేసేవాళ్ళు కదా మన వాళ్ళంతా. మా నాన్నగారు మగ్గం నేస్తాడు. మా నాన్నగారు చాలా చక్కగా నేసేదంట. నాకు మా నాన్నగారు చెప్పింది, నాకు ఎవరు చెప్పారంటే పెద్దమాల లింగాల బాబు ఉన్నాడు కదా, పెద్దమాల లింగాల బాబు చెప్పాడు, అయ్యా మీ నాన్న ఒక చీర కానీ లేకపోతే ఒక లింగి కానీ నేస్తే చాలా చక్కగా నేసేది అయ్యా, అసలు మేము కూడా మరి సుబ్బరాయుడు ఎట్టొచ్చిందని చెప్పేసి నాకు ఒకసారి చెప్పాడు. సో అలాగా నేపు మంచి పనిగాడు. మా నాన్న ఏం చేసినా చాలా స్పష్టంగా, చాలా ఖచ్చితంగా చేస్తాడండి, అంటే చాలా తెలివిగా చేస్తాడు. సో అలాగా ఒక సమయంలో ఒక సాయంకాలం వేళ 6 గంటలు అట్టా మగ్గం నేస్తూ ఉన్నాడంట. తంగుటూరు నుంచి దేవయ్య అని చెప్పి ఆ పాస్టర్ గారు వచ్చి ఆ స్టేజ్ ఉంది దేవరెడ్డి దగ్గర. అప్పుడు ఏంటంటే ఇట్లా మైకులు పెట్టి అట్లా లేదనమాట, మనం పైన ఉంది కదా మన మైకు, అట్లా ఒక పెద్ద బోర ఉండేదన్నమాట. ఆ బోర పెట్టుకొని ఇట్లా మాట్లాడుతూ వాక్యం చెప్పేదన్నమాట. ఆ బోరకు చుట్టుపక్కల అందరూ వినిపించేది. సో అలాగా ఉన్నప్పుడు వాక్యం చెప్తున్నట్ట, పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు వచ్చాడు, మీరు పాపులు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే యేసు క్రీస్తు వారి గురించిన మాట మా నాన్న చెవిలో పడిందంట. మా నాన్న ఏదో చెప్తున్నారని చెప్పేసి వచ్చాడు. ఆ మాటలు కొద్దిగా ఆయన ఆకర్షించినంటే సరే, ఆకర్షించి ఏదో చెప్పుకుంటున్నారు పోతున్నారు అనుకోకుండా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పారంట. వెళ్ళేటప్పుడు ఈయన అడిగాడంట, అయ్యా మీరు యేసుక్రీస్తు గురించి ఇంత గొప్ప చెప్తున్నారు కదా, ఆయన నిజంగా అంత గొప్పడా, అసలు ఆయన గురించి ఏంది, ఆయన గురించి వివరాలు చెప్పు అని చెప్పేసి ఆ దేవినాయన దగ్గరికి వెళ్ళి ఆ రోజు అడిగాడంట. అడిగితే బహుశా అయ్యా యేసుక్రీస్తు వారు మంచోడు అని చెప్పేసి, ఈయన గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం మేము ఇక్కడ ఎలాగ పెట్టామో అట్లాగే పాకల్లో ప్రార్థన ఉంది, అక్కడికి రామని దేవి నాన్నగారు మా నాన్నకు చెప్పారంట. సో
ఆ టైంలో మా నాన్నగారు సరే ఆ తెల్లారు లేచిన తర్వాత సరే ఏదో అంత రమ్మని చెప్పి అనుకోకుండా మళ్ళీ అసలు ఏంది ఈ విషయం ఏంది కనుక్కోవటానికి అని చెప్పేసి వెంటనే పాకలేడు. సాయంత్రం పాకలేసి అక్కడ దేవుని సువార్త విన్నాడు. ఆయన పట్టుకుంది వస్తే ఇంకా ఆయన అట్లాగా బలపరిచి వస్తే దేవుని నమ్ముకొని అంతకుముందు మా అమ్మను భయంకరంగా కొడతా ఉండేదంట. మీ అందరూ తెలుసండి ఎట్లా కొట్టేది తెలుసా? మన అమ్మగారిని మధ్య నిలబెట్టి చుట్టుపక్కలంతా ఇసుకేసేదంట. ఇసుకేసి అప్పుడు భార్యను కొట్టడం ఏదో గొప్పగా ఎంచుకునేది అందరూ. అప్పుడు ఆ సమయంలో అట్లా ఉండేది. చుట్టుపక్కల అంతా ఇసుగు పెట్టేదంట. ఇసుగు పెట్టేసేసి భయంకరంగా కొడతా ఉన్న సమయంలో కొడతా ఉండేదంట. కొడతా ఉండి ఒకవేళ అక్కడ గడి నుంచి కానీ బయటకు వస్తే ఆ ఘాట్లు పడతాయి కదా, అందుకని నువ్వు ఎందుకు బయటకు వచ్చావని కొట్టేదంట. ఎండలో అలాగే నిలబెట్టేదంట. సో ఇట్లా కొడతా ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నగారు, మా తాత పోలయ్య ఉన్నాడు కదా, మా అమ్మమ్మ వాళ్ళ తాత వచ్చి, రే మా పిల్లని కొడతావా, మేము ఒక్కన కూతురు మేము అల్లారం ముద్ద పెంచుకొని నీకు ఇస్తే నీ చేతులు పెడితే కొడతావని చెప్పేసి ఉంటేప్పుడు అక్కడ దోణి ఉండేది కదా, దోణి తీసుకొని నువ్వు నా దగ్గరకు వస్తావని చెప్పేసి ఆయన తరుముకున్నాడంట. అయ్యో సుబ్రయ్య నన్ను చంపుతున్నారని చెప్పి పరిగెత్తి, అయ్యా నీ భార్య నువ్వు ఎట్టగొట్టు, నీ పిల్లని నువ్వు ఎట్టగొట్టు చేసుకొని చెప్పేసి వచ్చి. అందుకని మా నాన్న అంత ఆజానుబాహుడు, అంత దేహదారుణ్యం గల్లవాడు అనమాట. సో ఆయన కఠినత్వాన్ని చెప్తున్నాను నేను. అర్థం కాదు. ఒక సమయంలో కప్పలింగ అని మీకు తెలుసు కదా, కప్పలింగ అని చెప్పి నరసింహరావు వల్ల నాన్నగారు మీకు తెలుసు కదా అంటే మీ అందరికీ కూడా తెలుసు, కప్పలింగయ్య అని చెప్పేసి. ఆయనకి దుగ్గు సుబ్బయ్యకి ఒకసారి తగాద పడ్డదంట. తగాద పడేసరికి దుగ్గు సుబ్బయ్యని కింద పడేసేసి ఆయన గొంతు మీద కూర్చొని గొంతు నొక్కుతున్నాడంట. ఈయనకి తెలిసింది ఊరికి, మీ దుగ్గు సుబ్బయ్యని కొడుతున్నారా అని చెప్పేసి. మా నాన్న ఆ మగ్గం నుంచి లేచి వచ్చి ఆయన్ని ఒక కాలుతో ఒక తన్ను తినేసరికి అంత దూరాన్ని పోయి 2 పళ్ళు ఊడిపోయి అంట. అక్కడే ఊడిపోయి అంట. 2 పళ్ళు ఊడిపోయి ఆ 2 పళ్ళు చచ్చిపోయిందాక పాపం అట్లే ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా ఆయన కూడా ప్రభువుని నమ్ముకున్నాను. నరసింహరావన్న వాళ్ళ నాన్న కూడా నమ్ముకొని, అరే సుబ్రాయుడా ఆ రోజు కొట్టిన పులి నేను ఇంకా పెట్టుకోలేదురా అని చెప్పి చచ్చిపోయిందాక చెప్పేవాడంట. సో ఆయన అంత కఠినంగా ఉండేవాడు అనమాట. సో అయిపోయిన తర్వాత ప్రభువు నమ్ముకొని అన్నీ వదిలేశాడు. అన్నీ అయిపోయిన తర్వాత దేవుళ్ళు కొద్దిగా ఎదుగుతూ ఇక్కడ చర్చి లేదు కదా, టంగుటూరు పిల్లలందరిని తీసుకుని, అప్పుడు మా ఏసక్క అలాగే మా యొక్క సంపూర్ణక్క పుట్టింది. సునంద అక్కడి నుంచి పుట్టలేదు. అప్పుడు ఇద్దరిని చెరొక చంకనేసుకొని వెళ్ళేసి అక్కడ ప్రార్థన జరుపుకొని అక్కడ ప్రార్థన చూసుకుని మళ్ళీ వచ్చేసి ఇట్లా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఒకనొక సమయంలో ఊరంటే పెద్దాల తాత ఉన్నాడు కదా, పెద్దాల తాత, చిన్నజాల తాత లేదు పాప. ఆయనది అంటే ఆయన మాట్లాడలేదు. పెద్దాల తాత ఆయన పెద్ద కదా, అప్పుడు పెద్ద వాళ్ళ ఏదో ఉండేది. సో ఆయన ఒకసారి స్టేజ్ దగ్గరికి పిలిచి, రై అందరు రండ్రా అని చెప్పి అందరు స్టేజ్ దగ్గర పిలిచారంట. అందరి స్టేజ్ దగ్గర పిలిచేసి, ఏంది నువ్వు ఎక్కడో ఊరు మాదిగొల్ల దేవుని తీసుకొచ్చి నమ్ముకుంటున్నావు, నువ్వు అసలు ఏంది అసలు మన దేవుడు కాదు, మన దేవత కాదు, మన దేవత ఇది, మన దేవుళ్ళు ఇది, కానీ నువ్వు ఎక్కడో తీసుకొచ్చి పెట్టున్నావు. నువ్వు కానీ ఆయన కానీ వదిలిపెట్టకపోతే మీ పెళ్ళిళ్ళకి రాము, మీ పేరంటాలకు రాము, మీకు దేనికి రాము, అసలు మీతో మాకు సంబంధం లేదు, మిమ్మల్ని ఇంట్లోకి చేయను అని చెప్పేసి బాగా స్ట్రిక్ట్గా చెప్పారంట. స్ట్రిక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళందరూ కూర్చొని, అబ్బాయి ఇదే డిసైడ్ అని చెప్పారంట. అప్పుడు మా నాన్న అందరూ ఒక మాట మాట్లాడారంట, అయ్యా నేను భయంకరంగా మా భార్యను కొడుతూ పిల్లల్ని చూసుకోకుండా తాగి అంత మాత్రమే కాదు భయంకరంగా పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కరన్న వచ్చి, అయ్యా మీరు మారండి, ఎందుకురా పిల్లల్ని కొడతావు, ఎందుకురా బిడ్డలను చూసుకోవచ్చు కదా అని చెప్పి మీరు ఎవరైనా మాట్లాడారా? ఎవ్వరు మాట్లాడాల. ఏదో ఆ దేవుని నమ్ముకున్నాను, ఆ దేవుడి కృప వల్ల నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, నా బ్రతుకును మార్చుకున్నాను. అలాంటి సమయంలో నేను మారి మంచిగా ఉంటే మీరెందుకు నన్ను ఎట్లా అంటారు అని చెప్పేసి, మీరు నన్ను ఊర్లో ఉంచుకున్నా లేకపోయినా ఏం చేసినా కూడా నేను మాత్రం ఆ దేవుని వదలనని చెప్పేసి అక్కడే వెళ్ళిపోయారంట. ఇంకా ఊరు పాటికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదే. సో ఆ తర్వాత కొంతమంది దేవుని నమ్ముకున్నారు. ఆ తర్వాత దేవినాయన దగ్గరికి ప్రతిరోజు చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే అలాంటి టైంలో ఏం చేయాలి, ఒక చర్చి కావాలి అని అన్నప్పుడు అప్పుడు ప్రసాదన్న కూడా ఉన్నాడు. ప్రసాదన్న కూడా ఆ తర్వాత నమ్ముకున్నాడు. ఆ తర్వాత ప్రసాదన్న వాళ్ళ నాన్న కోటి ఉన్నాడు కదా, అంటే కోటేశ్వరరావు నాన్న, ఆయన సరేరా నువ్వు
మాకు ఈ స్థలం ఉంది, నువ్వు ప్రార్థన నమ్ముకుంటున్నావు కదా, సో ప్రార్థన ఇక్కడ స్థలంలో వేసుకోండి అని చెప్పాడంట. సరే మంచిదని చెప్పి ప్రార్థన చేసుకుని ఈ స్థలంలో తీసుకొని ఈ స్థలంలో ఒక చిన్న గుడారం అంటే తాటాకలతోటి గుడారం వేశాడంట. గుడారం వేసేసేసి ఆ రోజు ప్రార్థన జరిపేసి, అబ్బా ప్రభువా దేవుడు మందిరం ఇచ్చావయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని మొత్తం ఆ రోజు ప్రార్థన అయిపోయి అప్పుడు తడికలు పెట్టేసి వెళ్ళిపోయాడంట. తెల్లారులేసి ఉదయాన్నే వచ్చి ప్రార్థన చేసేటానికి వచ్చేసరికి ఎక్కడ తాటాకలు అక్కడ ఇచ్చేసి ఉన్నాయంట. అరే ఇంద్ర బాగా నిన్న కట్టుకున్నాం కదా ఏదంటే, అప్పుడు మా తాతయ్య సుబ్బతాతయ్య సమతక్కువ నా మామ పేరు ఏం పేరు అత్తమ్మ సుబ్బయ్య, సుబ్బయ్య అలాగే మా తాత అత్తమ్మోళ్ళన్న వీళ్ళందరూ కలిసి రైట్ మా ఇంటి పక్కన నువ్వు చర్చి చేస్తావా అని చెప్పేసి వాళ్ళు కోపగించుకున్నారంట. బస్ ఏమనలేరు, ఎందుకంటే ఇంటి అల్లుడు కదా, అందుకని ఏమనలేరు. కానీ ఇటు వాళ్ళకి ఇష్టం లేదు. అయినా కూడా అంటే సరే వాళ్ళని ఏమనకుండా, కాదు మామ నేను ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాను, ఏదో ఇద్దరు ముగ్గురిని మంచి బాటలో నడవటానికి కదా అని చెప్పేసి వాళ్ళని ఎట్టో కన్విన్స్ చేసి ఏదో చేసేసి ఆ తర్వాత ఇక్కడ చర్చి స్థాపించాడు. అయిపోయిన తర్వాత ఆ చర్చి స్థాపించిన తర్వాత ఈయనకి దైవ సేవకుడు కన్వర్ట్ చేసుకోవటానికి ఆయనకి ఇప్పుడు దేవుడు చాలా ప్రేరేపిస్తున్నాడు. అలాంటి టైంలో దేవినాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ప్రభు సేవకు వస్తాను అని అంటే, అరే సుబ్బారావు మేమేదో దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏదో మా ఉద్యోగాలు వదులుకొని ఏదో వచ్చాము, నువ్వు బిడ్డలు గల్లవాడివి, అప్పటికి సునందక పుట్టింది, సత్యవేదకు పుట్టలేదులేండి, నువ్వు ఏది ఆడపిల్లలు గల్లవాడివి ఎందుకు అని చెప్పేసి అనంటే, సరే సరే ప్రభు చిత్తం కాదేమో మానుకున్నాడు. ఆ తర్వాత నేను మా సత్యవేదక ఇట్లా పుడతా వచ్చాం. అట్ట 5-6 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సార్లు దేవినని అంటాడు, ఎందుకులే సుబ్బారావు నువ్వు ఇలాగ దేవుని నమ్ముకో, ఇలాగ దేవుని సేవ చేయి, ఆ దేవుని సువార్త ప్రకటించు అని చెప్తూ ఉన్నప్పుడు ఒకనొక సమయంలో మళ్ళీ అక్కడికి వెళ్ళాడంట. ఎక్కడికి? దేవినని దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా నేను మాత్రం ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఏదైనా కానియ్యి, నాకు ఆడబిడ్డలు కానియ్యి, ఒక అవుటోడు కొడుకు కానీ ఏదైనా కూడా నేను మాత్రం దేవుని సేవకు సమర్పిస్తాను, నువ్వు నన్ను సమర్పిస్తావా? సమర్పించు, లేకపోతే నేనే పోయి నేను సమర్పించుకుంటాను దేవుడికి అని చెప్పాడంట. సో అప్పుడు ఆయనలో ఉన్న ఆతృత లేకపోతే ఆయన ఉన్న తీవ్రతను ఆ దేవనాయన ఎస్ ఇది నిజంగా దేవుని పిలుపు, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కూడా ఆ యొక్క పిలుపు అనేది ఆయన తొలగలేదని చెప్పేసి వెంటనే దేవుని సేవకి మా అమ్మ మా నాన్ని కూర్చోబెట్టాడంట. అప్పుడు నన్ను సమర్పించారు కదా, అట్నే దైవజనులందరూ సమర్పించారు. ఆ రోజు భయంకరమైన ఏడుపు. మా నాయన మా పక్క ఏడుస్తుంది, అరే 4 ఆడపిల్లలు రా, నువ్వేం చేస్తావు, పని బాట లేకుండా నువ్వు దేవుని మాటలు చెప్పుకుంటే నీకు బతికేదెట్ట, ఈ 4 పిల్లలు పెళ్ళిళ్ళు ఎట్ట, ఎన్నెట్ట చేస్తావు అని చెప్పేసి మా నాన్నమ్మ ఒక పక్క ఏడుస్తుంది. మమ్మ అంటే ఆటోమేటిక్గా మమ్మ ఏడుస్తూ ఉండేది కదా, మమ్మ ఏడుస్తుంది. అది మాత్రమే మా అమ్మమ్మ మా తాత అందరూ భయంకరంగా ఏడుస్తున్నా కూడా అందరూ ఒక మాట చెప్పాడంట, నేను ప్రభు కోసం నిలబడుతున్నాను, నన్ను ప్రభువు నిలబెడతాడు అని చెప్పేసి వాళ్ళందరి మాటలు కాదని చెప్పేసి బహుశా ప్రభువులోకి వచ్చేసిన తర్వాత బాగానే వచ్చాడు. కానీ ఆ ప్రభు సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులండి, ఎన్నో కష్టాలు, అంతకుముందు అయితే పని చేసుకొని ఏదో పోషించుకునేవాడు, ఇప్పుడు పని చేసుకోవటానికి ఏమీ లేదండి. అంతకుముందు ఒకనొక సమయంలో అదే మామూలుగా కానుక ఆదివారం ఒక్కొక్క సమయంలో అంతకుముందు ఆలకూరపాలెం నుంచి, పుల్లారెడ్డిపాలెం నుంచి, ఆ దాసరపాలెం నుంచి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేది. నాకు తెలుసు కూడా వచ్చేది, వాళ్ళందరూ వచ్చేది. వాళ్ళకి బియ్యం అంటే ఎట్టొకట సోదరులు తెస్తారు కాబట్టి ఓకే. కానీ కొన్నిసార్లు వాళ్ళకు అన్నం వండటానికి, కూర వండటానికి ఇది ఉండేది కాదు, ఏదంటే కందిపప్పు ఉండేది కాదు, కందిపప్పు కొనడానికి డబ్బులు ఉండేది కాదు. అలాంటి సమయంలో మా నాన్న ఏం చేసేవాడంటే, మా అమ్మకి చెప్పేవాడంట, సరే ఈరోజు కందిపప్పు లేదు కదా, నేను కానుకలు వేస్తాను కదా, కానుకలు వేసి నేను ప్రార్థన చేస్తాను కదా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆ కానుక డబ్బు ఆ కానుక బాక్సులో ఉన్నటువంటి ఏదో ₹1-2 తీసుకెచ్చేసేసి వెళ్ళేసేసి నువ్వు బొంగు దగ్గర కొని నేను వచ్చేలోపు ఈ వాక్యం అయిపోయేలోపు నువ్వు కూర వండి పెట్టు అని చెప్పేసి చెప్పేవాడంట. సో ఆ టైంలో అలాగా చేసి మమ్మ వెంటనే పోయి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కానుక బాక్స్లో ఉన్నటువంటి ₹1-2 తీసి ఆ కందిపప్పు తీసుకొచ్చి అన్నం వండి వీళ్ళందరూ పోయిన తర్వాత అన్నం పెట్టేదంట. సో ఇలాగా కొనసాగుతున్న వేళ చాలా కష్టాలు. మా నాన్నకి ఒక 10 సంవత్సరాల పాటు రెండే రెండు జతలు బట్టలు ఉండేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి, 2 జతలు, ఒక పంచ, ఒక షర్టు, ఒక కండవ ఉండేది, ఇంకొకటి ఉండేది, ఒకటి వేసుకుంటే ఒకటి. కొన్ని సమయంలో మా నాన్నగారు ఎక్కడికైనా సేవకి వెళ్తే ఏం చేసేదంటే, 2 రోజులు సేవ అనుకండి, 1 రోజు వేసుకుంటాడు,
ఒకరోజు వేసుకున్న నెక్స్ట్ రోజు ఎట్లా అని చెప్పేసి ఏం చేసేదంటే, అందరూ వాక్యం మొత్తం అయిపోయిన తర్వాత అన్నం తర్వాత అందరూ పడుకున్న తర్వాత మా నాన్న ఎక్కడ పడుకుంటాడంటే సేవకుల ఇంట్లోనో లేకపోతే సహోదరు ఇంట్లో పడుకునేవాడు కాదు. ఎక్కడైతే చర్చినో అక్కడే పడుకునేది అనమాట. అక్కడే పడుకున్న తర్వాత మా నాన్న ఏం చేసేవాడంటే, ఎప్పుడైనా సేవకి వెళ్తే తెల్లారు లేచేసరికి ఆ ఇంట్లో ఉండకూడదు, అక్కడ వాళ్ళకి కనిపించకూడదు. ఎందుకంటే తెల్లారు లేచినంత మళ్ళీ భోజనం అని లేకపోతే టిఫిన్ అని అదని ఇదని హడావుడి చేయకూడదు, వాళ్ళకి ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పేసి తెల్లవారుజామునే లేచి వచ్చేవాడు అనమాట. లేచి వచ్చేవాడు. సో అయిపోయిన తర్వాత అట్లా ఆ నైట్ ఏం చేసేదంటే, ఒక జత బట్టలు ఉతుక్కొని మరొక జత వేసుకున్న తర్వాత తెల్లారు లేచిన తర్వాత ఈ వచ్చే దారిలో ఎక్కడ ఇస్త్రీ పెట్టుంటే, మా నాన్న ఇస్త్రీ లేకుండా బట్టలు వేసుకునేవాడే కాదు. ఎక్కడ ఇస్త్రీ పెట్టి ఎక్కడ ఉందో అక్కడ ఆపి అక్కడ ఆగి అక్కడ ఇస్త్రీ చేసుకొని మళ్ళీ ఆ బట్టలు పెట్టుకొని వచ్చు. ఇట్లాగా ఆయన సేవలో ముందుకు కొనసాగేవాడండి. ఒకనొక సందర్భం కూడా చెప్పాను. అలాంటి సమయంలో మా ఇంట్లో తినటానికి మధ్యవారాలు తినటానికి ఆహారం లేదు, బియ్యం లేవు. బియ్యం లేకపోతే బియ్యం లేవు, నువ్వేం ఎక్కడికి ఊర్లో వెళ్ళి వస్తున్నావు, ఏం చేయాలో నాకు అర్థం కాలేదని చెప్పేసి అని అంటే, మా నాన్నగారు సరే ఇంట్లో ఏముందంటే ఇంట్లో షుగర్ ఉంది, షుగర్ ఒక అరకేజీ షుగరు, అప్పుడు కోటాలు ఇచ్చేది కదా షుగర్ ఉంది. సో ఈ షుగర్ తీసుకువెళ్ళి టంగుటూరులు అమ్మేసేసి ఏదో బియ్యం తీసుకొద్దామని చెప్పేసి ఒక సైకిల్ మీద వెనక్కి కట్టుకొని వెళ్ళేదన్నమాట. వెళ్ళే మధ్యలో వర్షం పడిందంట. వర్షం పడేసరికి ఆ చక్కెర మొత్తం తడిచిపోయిందండి. చక్కెర తడిచితే ఏం తెలిసి ఆ తడిచిన చక్కెరని ఎవరు కొనరని చెప్పేసి టంగుటూరులో ఒక దగ్గర అప్పుడు ఏంటంటే కవర్లు ఏం కాదు, మూటలు కట్టుకుని వెళ్ళేది. మీ అందరూ తెలుసు కదా, మూటలు కట్టుకుని వెళ్ళేదండి. ఆ మూట మీద మొత్తం సరిచేసేసి ఆరబెట్టుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో కొన్నాడంట. కొనేసి వచ్చి త్వరగా పిల్లలేక ఆకలితో బాధపడుతూ ఉంటారని చెప్పేసి వచ్చేసరికి మా అందరిని కూర్చోబెట్టి ఆహారం పెడుతుందంట. ఇదేంది ఇంట్లో బియ్యం లేవు కదా, ఎక్కడ ఉన్నాయని అంటే, నువ్వు అట్ట వెళ్ళేవో లేదో ఆలకూరపాటి నుంచి జోసఫ్ అని నేను వచ్చి మీకు 20 కేజీలు బియ్యం ఇవ్వాలని చెప్పేసి నేను చాలా రోజు అనుకుంటున్నాను, అక్కడే ఇద్దామని చెప్పి అక్కడే పెట్టాను, కానీ ఈరోజు ఎందుకు ఇవ్వాలనిపించింది, ఈరోజు పన్నేది అందుకని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పేసి ఆ బియ్యం ఇచ్చాడు, ఆ ప్రార్థన చేసుకుని వెళ్ళాడు అని చెప్పి. అలాగా అద్భుతాలు, ఆశ్చర్యం, ఎన్నో కార్యాలు ఆయన జీవితంలో జరిగినాయండి. మా అక్కల వివాహంలో కానీ అంత మాత్రమే కాదు, ఆయన ఏమన్నా ఒక దేవుని పని కోసం అంటే ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ప్రారంభించాడు. ఆయన లాస్ట్ ఇంకా చనిపోబోయే ముందు మీటింగ్స్ పెట్టాడు. మీటింగ్స్ పెట్టినప్పుడు ఆయన దగ్గర 200 ఉన్నాయి. 200 అంటే అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతుంటే అక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర మీటింగ్స్ రా శామ్ అని చెప్పంటే, నువ్వు ఒంగోలులో ఉంటావు కదా, పాంప్లెట్ కొట్టియమన్నాడు. పాంప్లెట్లు రక్షణ స్వార్థ ఉద్యోగ సభలని పాంప్లెట్ కొట్టేయి అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి 250 ఉన్నాయి. నాకు ఆ 200 డబ్బులు ఇచ్చేసేసి, నువ్వు 50 రూపాయలు పెట్రోల్ కొట్టించుకో, 150 రూపాయలకి నువ్వు ఇది వేసేసి నా దగ్గర, బాబు నువ్వు వెళ్ళటానికి ఎట్టంటే నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయిలే, నా దగ్గర ఉన్నాయి అని చెప్పానండి. సో ఆ టైంలో అట్టా ఆయన దగ్గర ఎంతుంటే అంత దేవుని సేవ కోసం, పరిచర్య కోసం ఖర్చు పెట్టేవాడండి. అయితే చివరికి వచ్చేసరికి ఆయన్ను దేవుడు చాలా ఉన్నతంగా, ఆయన చనిపోబోయే ముందుగా ఆయనకి ఎన్ని జతలు బట్టలు ఇంకా కొట్టవలసిన ఎన్ని ఉన్నాయి తెలుసా? 16 జతలు కొత్త బట్టలు. ఆ ప్రభు బిడ్డలు పెట్టిన బట్టలన్నీ 16 జతలు బట్టలు, ఆయన కొత్త బట్టలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అప్పుడు నవంబర్ 9వ తారీఖు కదా, క్రిస్మస్కి జనవరి 1కి బట్టలు కుట్టించుకోవాలని చెప్పేసి 4 జతలు బయట తీసి పెట్టాడు. బయట తీసి ఇవి కుట్టించుకోవాలి రేపు క్రిస్మస్కి అని చెప్పి పెట్టాడండి. అలాంటి సమయంలో ఆయన ఇంకా నేను అప్పుడు ఒంగోలులో కోచింగ్ తీసుకుంటా ఉండే, బ్యాంక్ కోచింగ్ తీసుకుంటా ఉన్నాను. శనివారం రోజు ఆయన ఇబ్బంది పడతా ఉంటే నాకు తెలియదు. నాకేం చెప్పాడంటే, అయ్యా శ్యాము, నేను ఆదివారం ఉదయాన్నే నేను వస్తాను, నేను తీసుకువెళ్ళి నేను ఎగ్జామ్ రాపిస్తాను, మళ్ళీ వచ్చేద్దాం అని చెప్పాడు. సరే నేను అట్లాగే అనుకొని నేను రెడీ అవుతున్నా. సోమవారం ఉదయాన్నే నాకు వెంకటేశ్వర మామ ఫోన్ చేసి ఊరు అన్నపూర్ణక్కలు వెంకటేశ్వర మామ ఫోన్ చేసి శ్యాము నువ్వు ఒక్కడికి వెళ్ళగలరా ఎగ్జామ్కి అన్నాడండి. ఎగ్జామ్కి అంటే నేను ఎక్కడిని ఎట్టలే, మా బాబు వస్తానన్నాడు కదా అని చెప్పేసి అంటే, కాదులేరా మీ బాబు ఈరోజు ఆరాధన కదా రాడంట్లే, నువ్వు అక్కడ వెళ్ళే. కాదు మా బాబు రానంటే ఏంది, ఎందుకు రానంటున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు, కాదులే కొంచెం బాగలేదు అని అన్నాడు.
సరే నాకు ఏదో సందేహంగానే ఉంది. అయినా కూడా సరే మామ నేను వస్తాను అని వెంకటేశ్వర మామ ఉన్నాడు. వద్దులే మామ, నేను నా ఫ్రెండ్ ఉండాలి, నేను ఫ్రెండ్ని తీసుకువెళ్తాను అని చెప్పేసి ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి? విజయవాడ వెళ్ళేసేసి అక్కడ అప్పుడు నాకు తెలియదు అసలు మా నాన్నకు బాగలేదు, లేక సడన్గా ఇట్లా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు, షుగరు బీపీ డౌన్ అయిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు అని తెలియదండి. తెలీదు. సరే ఎగ్జామ్ రాశాను, ఆదివారం ఎగ్జామ్ రాశాను. మొత్తం ఎగ్జామ్ రాసిన తర్వాత రాత్రి అక్కడ ఎగ్జామ్ రాసి అయిపోయింది. 5 గంటలకు మళ్ళీ అక్కడ బస్సు ఎక్కినప్పుడు బస్సులో ఫోన్ చేశారు, మీ నాన్నకి బాగలేదు, హాస్పిటల్ తీసుకొచ్చి అనీష్ కిడ్నీ హాస్పిటల్కి తీసుకొచ్చామని ఫోన్ చేశారు. ఫోన్ చేసి సరే ఏం బాగలేదు టెన్షన్ అయింది. నైటు వచ్చాం. నైట్ వచ్చి 9-10 గంటలకి వచ్చాం. అన్కాన్షియస్లోకి అలా అనీష్ కిడ్నీ హాస్పిటల్లో పడుకొని ఉన్నాడండి. పెద్దగా అరుస్తున్నాడు. అంటే అప్పుడు బీపీ షుగర్ డౌన్ అయితే పెద్దగా అరుస్తారు. అది ఆ టైంలో ఎవరికి అవగాహన లేదు. ఆ డాక్టర్ కూడా అంత అవగాహన లేకుండా బహుశా ఉండాడు. సరే అట్లా అన్కాన్షియస్ అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతకుముందు నేను ఏమనుకునేదంటే మా బాబు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. మా బాబుతో ఒకసారి చెప్పాను, బాబా నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి నేను మా పక్కన వాళ్ళకి చెప్పాను. మా బాబు చచ్చిపోతే ఆ పెట్లో నేను కొనుక్కుంటానని కూడా చెప్పాను. సో అంత ఇష్టం అనమాట. సో అప్పుడు చాలామంది సోదరి అందరూ వచ్చారు. మా నాన్న పలకటం లేదు. బాబా అని చెప్పేసి పిలిచినా కూడా అస్సలు పలకలేదండి. ఒక్కసారి మాట్లాడు అని చెప్పేసి అన్నా కూడా పలకలేదు. సో తర్వాత ఆ తెల్లవారి సోమవారం రోజు ఉదయాన్నే అట్లే ఉన్నాడు. ఆ మక్కళ్ళందరూ వచ్చారు, అందరూ సోదరీలందరూ వచ్చారు. ఆ నైట్ మొత్తం సహోదరులందరూ ప్రార్థన చేశారు. ఎక్కడెక్కడి నుంచో మన దైవజనులు బాగాలేదని చెప్పి వచ్చారు. సో 2 గంటలకు ప్రభునందు నిద్రించాడు. అంతకుముందు నేను మా నాన్న అంటే మా బాబే కదా, మా నాన్నే కదా అని చెప్పేసి ఏదో మామూలుగా అనుకునేది. కానీ మా నాన్న చనిపోయిన తర్వాత ఆయన గురించి చెప్పటం, ఆయన గురించి మాట్లాడటం, లేకపోతే ఆయన గురించినటువంటి ఆ ప్రస్తావన తీసుకొస్తే చాలా గొప్ప చెప్తున్నారు. అప్పుడు అనుకున్నా, అరే మా నాన్న నేను ఇంత గొప్పవాడా, లేకపోతే ఇంత మంచి సేవ చేశాడు, ఇంత పరిచర్య చేశాడా అని చెప్పేసి నేను చాలా ఆశ్చర్యపోయానండి. తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత ఆ రోజు మళ్ళీ జ్ఞాపకార్థ కూడికి చాలామంది దైవజనులు వచ్చారు. దైవజనులు అందరూ వచ్చిన తర్వాత సో జానపాల్ అన్న సోదరుడు జానపాల్ అన్న గారు వచ్చి ఏం చేశారంటే, శామ్ జాగ్రత్త, నువ్వు కూడా సేవకుడు కావాలి. అదేనంటే ఆయన ఒక ప్రశ్నించాడు, మా నాన్న ఎంత సేవ చేశాడు, నేను ఏదో సెటిల్ అయిన తర్వాత మా నాన్నని తీసుకోవచ్చు కదా ఏంటి అని చెప్పేసి ఆయన్ని కొంచెం సీరియస్ కలిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, సంగతిని మరుగు చేయుట ప్రభువుకు మహిమ, దాన్ని కనుగొనటం రాజు ఘనత అని చెప్పేసి ఒక వాక్యం. ఆయన చనిపోయాడు, లేకపోతే నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే ఆయన యొక్క ప్రణాళిక ఏదో ఉంది శ్యాము, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయి అని చెప్పాడండి. ఆ తర్వాత ఆలోచించాడు, ఎస్ దేవుడు ప్రణాళిక ఏదో ఉందని చెప్పేసి. ఆ తర్వాత మొత్తం విషయాలన్నీ మీకు తెలుసు. కనుక ఇలాగా ఆయన గొప్ప సేవకుడు. బహుశా ఈరోజు అశోక్ మాంగ్ గారు ఒక చక్కని ఆయన గురించి వివరణ రాశాడు. అశోక్ మాంగ్ గారు చదువుతారు దాన్ని. కనుక ఆయన అంత గొప్ప సేవ చేశాడు కనుకనే బహుశా నేటి కాలంలో ఇక్కడ అనంతవరం గ్రామంలో 80% 100కి 80 దేవుణ్ణి నమ్ముకున్నారంటే ఆయన ప్రార్థన. కొంతమందిని చూసినప్పుడు రీసెంట్గా నేను ఈ వారంలోనే నేను ఒక సోదరునితో మాట్లాడతా, మిమ్మల్ని నేను చూసినప్పుడు, ఎవరో చెప్పను కానీ మిమ్మల్ని నేను చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. నేను ఆ టైంలో మా నాన్న పడుకునేది కదా, మా నాన్న తెల్లవారుజామున 3 గంటలు 4 గంటలకు లేచి ఆ పట్టి మీద ఇట్లా తలకాయ పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. నాకు చెవులు గోలగా ఉండేది. ఏంటి బాబా గోల్ చేస్తావు అని చెప్పేసి అనుకుంటాను. ప్రభుని ప్రార్థన చేసుకుంటారు కదా, నేనేది కాదు. సో కొంతమంది గురించి ప్రార్థన, వాళ్ళ పేర్లు ఎత్తి ప్రార్థన, ప్రభా వీరు ఇంకా ప్రభున్న విగ్రహారాధనలో ఉన్నారు, వీళ్ళని కాపాడు, వీళ్ళని రక్షించు, వీరు మారుమనసు పొందాలి అని ఆయన ప్రార్థన చేస్తుంటే ఈయన పిచ్చే కానీ వాళ్ళు ఎట్ట మారుతారు అని చెప్పి నిజంగా నేను ఇక్కడ నుంచి చెప్తాను కదా, నేను అనుకునేదండి. కానీ మీలో కొంతమంది వారి ప్రేరణ చెప్పను, కొంతమందిని చూస్తున్నప్పుడు మా నాన్నగారు గుర్తొస్తారు. వారి గురించి ఎంతగా ప్రార్థన చేశారు, వారిని ఈ స్థలంలో చూస్తున్నాడు. ఎస్ ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడివి. ఆయన ఆ రోజు ప్రార్థన చేయబట్టే
ఆయన ఇక్కడ ఈ స్థలంలో వారు ఉన్నారు, వారు రక్షించబడ్డారు అని చెప్పేసి నేను అనుకుంటానండి. కనుక ఆ సేవకుని జ్ఞాపకాలు మన జీవితానికి, మన యొక్క పరిచర్యకు, లేకపోతే మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమని నేను నమ్ముతున్నాను. ఇంకా పరిచర్య వృద్ధి చెందాలని మీ అందరి ప్రార్థనలు గుర్తుకు చేసుకోండి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు అశోక్ మావి గారు కొద్ది నిమిషాల సేపు ఆ వాక్యాన్ని అందించి ఆయన గురించి కొన్ని వివరాలు చెప్పి తర్వాత ముగిస్తారు. ఈ సమయంలో అశోక్ మావి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ సమయంలో సేవకుని కుటుంబం గురించి, సంఘం గురించి లాజరన్న గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. మౌతీస్ ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి, నా ప్రభా, ఆరాధనలంతలో కూడా కృప చూపించావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, నా ప్రభా, ఈరోజు మరి ఇక దైవజనులైన సుబ్బారావు పాస్టర్ గారు నా ప్రభా, మరి ఈరోజు నా తండ్రి యాత్ర ముగించి నా ప్రభా నీ రాజ్యంలో చేర్చుకున్నావు, నీకు అందరూ బట్టి స్తోత్రాలు. వారి యొక్క కుటుంబం నా తండ్రి, నా ప్రభా, తన కుమారుడైన శ్యాంబాబు నా తండ్రి మరి యొక్క సేవకుల గురించి ఏ విధంగా సంఘాన్ని స్థాపించాడు, ఏ విధంగా ప్రజలకు ప్రార్థన చేశాడని ప్రభు ఎంతగానో వివరించి అయ్యా మరి ఎంతగానో ఆదరణ నాయన బిడ్డలకు కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, ఆయన ఎంతగానో ప్రార్థనలు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థనలు చేసి ప్రభా ఈ రోజున ప్రభా యొక్క సంఘం ఎలాగూ వర్ధిల్లుతుందంటే నాయన ఆయనకు ప్రార్థన ఆలకించావు కనుక ప్రభా, నువ్వెంత గొప్ప కార్యములు చేసే దేవుడు కనుక ప్రభా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ ప్రణాళిక చొప్పున నా ప్రభా తన కుమారుడైన శ్యాంబాబుని నిలబెట్టుకొని నా ప్రభా అయా ఇక్కడ సంఘంలో నా తండ్రి నా ప్రభా నాయన నిలబెట్టి నా ప్రభా వాక్యం చెప్పుటకు నా ప్రభా కృప చూపించావు, నీకు వందనాలు. అలాగే నా ప్రభా ఇదిగో నా తండ్రి ఈ సమయంలో ప్రభా నా తండ్రి వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క సేవకులు చేసిన సేవ ప్రభా వ్యర్థం కాకుండా ఫలించింది ప్రభా, నీకు అందరూ బట్టి స్తోత్రాలు. ఇంకా ఇంకా ఫలించులాగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. దేవా నీకు వందనాలు, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో ప్రభా అదిగోన్న ప్రభా నీ కుమారుడు మరి అశోక్ బాబు వచ్చిన ప్రభా నా ప్రభా యొక్క మాటలు ప్రభా అందించబోతుండగా నువ్వే నా ప్రభా నీ బిడ్డని బహుగా వాడుకొని నా ప్రభా ఆ చెప్పే మాటలు మేమందరం గ్రహించుటకు నా ప్రభా అనేక ప్రభా ఆశీర్వాదాలు పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా ఇదిగో నా తండ్రి మధ్యాహ్నకాల సమయంలో నీ పాదములు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా. నీ సేవకుల కుటుంబానికి నా ప్రభా శ్యాంబాబుని తనకిచ్చిన భార్య బిడ్డలను ప్రభా నీకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అందరిని బట్టి నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఎంతగానో ఈ గ్రామంలో సేవ చేశావు, అంతేకాదు నా ప్రభా సేవకురాలు మరి ఎంతగానో సేవ చేసింది నా ప్రభా. వారి కుటుంబానికి ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తూ ముందుండే సమయం అంతా కూడా నీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ బాహులకు అప్పచెప్పుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని సేవకులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన దైవజనులు సుబ్బారావు తాతయ్య మరణించి 16వ డెత్ యానివర్సరీ 16 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మనము ఆయన గురించి కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం చెప్పేటువంటి సమయం కాదు, కానీ కొద్ది నిమిషాలు వాక్యం ఎప్పుడు చెప్పుకునేది, ఓకేనా? కానీ ఆయన గురించి అన్ని రోజులు చెప్పుకోలేం కదా. అందుని బట్టి ఈ సమయంలో ఒక మాటను మనము చదువుదాం రండి. 2వ సమూయేలు గ్రంథం ఆ మాట చూడండి. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. సీబా
నీ దాసుడిని నన్ను గూర్చి నా ఏలినవాడు రాజువగు నీతో అబద్ధమాడును. అయితే నా ఏలినవాడవును రాజువగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయుము అనను. ఈ మాట ఎవరు చెప్తున్నారనంటే దావీదు స్నేహితుడైనటువంటి యోనాతాను మరణించిన తర్వాత యోనాతాను కుమారుడు మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు దావీదును చూసి అంటున్న మాట ఏంటంటే, నీవు నా దృష్టికి దేవదూతలాగా కనపడుతున్నావు అన్నాడు. అది మాత్రమే కాదు, ఇంకో వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 9వ వచనం. 250 పేజీలో మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 9వ వచనం. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావు అన్నాడు. ఇది ఆకీషు రాజు దావీదును చూసి చెబుతున్న మాట. నీవు నా దృష్టికి దైవదూతలాగా కనిపిస్తున్నావు. అదే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 234. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 14:17. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. 264 పేజీలో 264 పేజీలు. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజువగు నీవు దేవుని దూత వంటి వాడై మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు అన్నమాట. ఈయన వైపు చూడండి. ఒక దావీదును గురించి ముగ్గురు ప్రస్తావించిన మాటలో ఒకటి ఆకీషు రాజు. శత్రు రాజు అయినటువంటి ఆకీషు దావీదును చూసి అంటున్న మాట ఏంటంటే, నీవు దైవదూత లాంటి వాడవు అన్నాడు. ఆ తర్వాత 2వ సమూయేలు 14లో చూసినట్టయితే తెకోవా అనేటువంటి ఒక స్త్రీ దావీదును చూసి అంటున్న మాట ఏంటంటే, నీవు దేవదూత లాంటి వాడవు అననింది. ఆ తర్వాత మెఫీబోషెతు అదే దావీదును చూసి అంటున్నాడు కదా, నీవు దేవదూత లాంటి వాడవు అని. అంటే దావీదులో అంత మంచితనం, అంత ప్రేమ, అంత విధేయత ఉంది గనక వీరు ముగ్గురు దావీదును చూసి నీవు దేవదూత లాంటి వాడివి, దైవదూత లాంటి వాడివి అన్నారు. అందుకని ఇప్పుడు మన పాస్టర్ గారు సుబ్బారావు గారిని చూసిన వాళ్ళు కూడాట ఈ మాట అనుకునేవాళ్ళట. ఏ మాట అనంటే, సుందర రూపం కలిగి తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో బైబిల్ సంచి పట్టుకొని, హలో ఏంటటు ఇటు కూర్చోలేదు బయట పాడుకోండి, మళ్ళీ అటు ఇటు తిరగటానికి తెలియదు. ఓకేనా? సుందర రూపం, 6 అడుగుల ఆజానుబాహుడు, చక్కని రూపం, తెల్లని వస్త్రాలు. బాలమ్మమ్మ ఏ డిటర్జెంటు, ఏ లిక్విడ్, ఏ వాషింగ్ మిషన్ లేనప్పుడే చక్కగా ఉతికేది. తెల్లని దుస్తులు ధరించి చేతిలో బైబిల్ సంచి పట్టుకొని
భుజాన తెల్లని కండ వేసుకొని నడిచొస్తుంటే చాలామంది ఊరోళ్ళు అనుకునేవారట దేవదూత లాంటి సుబ్బారావు గారు వస్తున్నారు అని. నిజం, చాలామంది ఈయన మాలామాదిగోడు కాదమ్మా, ఈయన కమ్మోళ్ళ ఆయన, ఆ రూపం అది మాలామాదిగోళ్ళు ఉండేది కాదు అనేవాళ్ళట. అద్భుతమైనటువంటి దేవదూత లాంటి వాడు మన దేవుని సేవకులు సుబ్బారావు గారు. ఆయన మరణించడము మనకు ఎంతైనా తీరని లోటు. ఆయన గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, ఎప్పుడు చెప్పే మాటలే. బహుశా శ్యామ్ ఏం చెప్పాడో నాకు తెలియదు. నేను మోషన్న సంఘంలో వాక్యాన్ని అందించి త్వరగా వచ్చాను. నెంబర్ 1, క్రిస్మస్ వచ్చిందనంటే తాతయ్య నోట్లో నుంచి ఒక మాట ఎప్పుడు జ్ఞాపకం ఉండేది. లాజర్ అన్న మీరు గుర్తుంచుకోండి కావాలంటే. ఏంటి అనంటే, అమ్మా కిస్సు మిస్సు కావద్దు అనేవాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, కిస్సు మిస్సు కావద్దు, కిస్సు మిస్సు కాకపోవటమే క్రిస్మస్ అనేవాడు. 2వ కీర్తనలో 2లో ఉంటుంది, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి అని అంటుందన్నమాట. కాబట్టి అమ్మ క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుణ్ణి ముద్దు పెట్టుకోవటం అమ్మ. కిస్సు మిస్సు కావద్దు, కిస్సు మిస్సు కాకపోతే క్రిస్మస్ అనేటువంటి వాడు. ఆ విధంగా క్రిస్మస్ని చాలా చక్కగా జరిపించేటువంటి వాడు. రెండవదిగా చూసినట్టయితే ఆయనలో ఒక అద్భుతమైన విజ్ఞాపనకర్త మోషేని చూస్తాం. విజ్ఞాపనకర్త అంటే మీకు తెలుసా? విజ్ఞాపనకర్తను చూస్తాం. అదిగో అదే స్థలంలో, అంటే అప్పుడు లేదు ఇది, అక్కడ కూర్చునేవాడు. కాలు ఒకటి ఇలా మడతేసుకుని కూర్చునేవాడు. పాదం కనపడకుండా ఆ పంచి చెంగు పాదానికి కప్పుకునేవాడు. ఇక తలంచేవాడు ఆ చివరన ప్రభుదాస్ మామయ్య ఇంటి దగ్గర మొదలు పెడితే ఈ చివరికి వచ్చేసరికి తాతయ్య తప్ప అందరూ నిద్రపోయేవాళ్ళు. తాతయ్య తప్ప ఇంకా అది వాళ్ళు మొత్తం చేసి వాళ్ళకి అందరూ నిద్రపోయేవాళ్ళు. ఒకే ఒక ఆయన, ఈయనకి ఎంత ఓపికరా బాబు, ఒక్క ఇల్లు మర్చిపోకుండా, ఒక్క వ్యక్తిని మర్చిపోకుండా అది మొదలుకొని ఆ చివరి నుంచి చివరికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నిజముగా విజ్ఞాపనకర్త అయిన మోషే మనకు కనపడతాడు అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. ఆయన చెప్పేవాడు ఇంకొక ఉపమానం ఎప్పుడు నేను చాలాసార్లు కూడా వాడుకున్నాను. అది ఏంటి అని అంటే, అమ్మా మెలకువగా ఉండండి అమ్మా, అంటే మీరు ఏదన్నా పదాలు చెప్తే మీరేం ఫీల్ కాకుండా, పద్దమ్మ మేలుకొనమ్మా, అనపూర్ణమ్మ నిద్రపోకుండా, ముత్యాలు, ఇలా మీరు మేలుకొని ఉండండి అనేవాళ్ళు. ఏంటి అనంటే వాళ్ళకు ఒక ఉపమానం చెప్పేవాడు. అమ్మా ఒక వ్యక్తి సైన్యంలో ఉన్నాడు, తన భార్యకు ఉత్తరం రాశాడు, పలానా రోజు పలానా స్టేషన్కి నేను వస్తున్నాను, నిన్ను కలుసుకుంటాను, తర్వాత యుద్ధానికి వెళ్తాను, నీవు ఆ స్టేషన్కి ఆ సమయానికి వచ్చి ఉండని ఉత్తరం. ఆ రోజుల ఉత్తరాలే కనుక ఉత్తరాలు వచ్చాయి, చదువుకుంది. పలానా ఒంగోలు స్టేషన్లో రాత్రి 11 గంటలకి ట్రైన్ వస్తుంది. ఇక 10 గంటల కల్లా తన బిడ్డలతోటి ఆమె చేసుకురావాల్సినన్ని చేసుకుని వచ్చింది. ఇక చూస్తూ ఉంది. ఈ రోజుల్లో అయితే ట్రైన్లు సమయానికి వస్తున్నాయి, కానీ పాత రోజుల్లో చాలా లేట్ ఉండేది. ఇక చూసింది లేటు పడతానే ఉంది. అది ఎప్పుడు అవుతుందో తెలియదు. ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో సెల్ ఫోన్లు చూసి సింగరాయకొండ దాటిందంట, ఒంగోలు దాటిందంట లేదు. ఎప్పుడు బెలు కొడితే అప్పుడు వచ్చింది అంతే. అలాంటి సమయంలో చూసి నిద్రపోయింది. ఉదయం 4 గంటలకి, అర్ధరాత్రి 4 గంటలకి ట్రైన్ వచ్చింది. ఆయన వాకిట్లో నుంచున్నాడు. తన భార్య ఏది పిలలేదని ఎతికాడు, కనపడలేదు. అంతన మళ్ళీ బెలుగొట్టాడు, ట్రైన్ వెళ్ళిపోయింది, యుద్ధంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక ఉత్తరం వచ్చింది. ఏంటి అనంటే, యుద్ధములో నీ భర్త చనిపోయాడు అని. అప్పుడు ఆ ఉత్తరం అందుకున్న ఆమె గుండెలకి దాన్ని హత్తుకొని, అయ్యో చివరి చూపు కూడా నేను చూడలేకపోయానే, ఆ ఒక్క రాత్రి మేలుకొని ఉంటే జీవితాంతం నా భర్త రూపాన్ని నా కళ్ళల్లో ఉండేదే, చివరి చూపుకు నోచుకోలేకపోయానని గుండెలు బాదుకున్న ఆ తరుణం వచ్చేది కాదు అని. అమ్మా నిద్రపోతే
ఏదన్నా మిస్ అయితే మరలా ఉండవు. అందుకని మెలుకోగలిగి ప్రార్థన చేయండి, మీరు మేలుకొని ఉండమ్మా అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పేవాడు. ఆయన గొప్ప విజ్ఞాపనకర్త అని చెప్తాను. రెండవదిగా వాక్యం చెప్పటంలో ఇప్పుడు ఈ చుట్టుపక్కల మనోళ్ళు ఉన్న బ్రదర్న్ అసెంబ్లీలో మోషన్ ఉన్నాడు, తర్వాత కొన్నేలు అంకులు ఉన్నాడు, ఈతమక ప్రసాద్ మామయ్య ఉన్నాడు, నిడనూరు ప్రభుదాసులు ఉన్నారు, టంగ్టోన్ వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరిలో తాతయ్య చాలా చక్కగా వాక్యం చెప్పేవాడు. ఆయన లేచి నిలబడి వాక్యం తీసుకుంటే అంత పెద్ద ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా అవతల వాళ్ళు ఎంత ఉన్నత చదువులోనైనా తాతయ్య వాక్యానికి చాలా ఆకర్షితులయ్యేటువంటి వారు. మధ్యలో ఇలా అంటూ అప్పుడు నిద్రపోతుంటే ఇలా కొడుతూ నిద్రపోతున్న వారిని లేపి మధ్యలో ఆయన ఇలా ఉజ్జీవం పొందుకుంటూ చాలా చక్కని వాక్యం చెప్పడంలో పౌలు లాంటి వాడు అని. పౌలు 5.5 అడుగులు ఉంటాడట, చాలా పొట్టివాడు, చూడటానికి అంత అందగాడు కాదట. కానీ పౌలు లేచి నిలబడి వాక్యం చెబుతుంటే అవతల ఎవడైనా గుండెలు పగలాల్సి ఉంది. అందుకని బైబిల్ పండితులు అంటాడు, పౌలు పొట్టివాడు, చూడటానికి అందవిహీనుడైన లేచి నిలబడి వాక్యం చెబుతుంటే అది అంత అద్భుతం అని అంటారు. వాక్యం బోధించడంలో ఆయన తర్వాతే. రెండవదిగా ప్రేమను పంచటంలో ఆయన తర్వాతేక. ప్రేమ అనంటే ఆయన గుర్తుకొస్తాడు. ఆయనకి మీకు తెలుసా, ఆ బజార్లో ఉంటాడు, 3 ఇళ్ళు అలా ఉండేది, చక్కగా మంచం వేసి ఉంటుంది, మంచం మీద దుప్పటి పరిచి ఉంటుంది. ఆ బజార్లో ఎవరు పోతున్నా సరే ఆయన కలవాల్సిందే. చక్కగా మంచం మీద కూర్చోబెడతాడు, చక్కగా మాట్లాడతాడు అని. ప్రేమను పంచటంలో ఆయన మనం చెప్పకముందే ఆయన వందనాలు చెబుతాడు. అంత పెద్దోడు కదా, దైవజనుడు కదా, వీళ్ళు చెబితే నేను చెబుదాం అనుకోడు, కానీ మనం చెప్పకముందే ఆయన వందనాలు చెబుతాడు. తనకు కలిగిన దాంట్లో ప్రేమను పంచటంలో ఆయన తర్వాతే ఎవరైనా అన్న ఇది. రెండవదిగా మీకు తెలుసా, ఆయన శాస్త్రులు అనేవాళ్ళు. ఇప్పుడు మన సుబ్బారావు తాతయ్య అన్నారు, కానీ మా పెద్దోళ్ళు శాస్త్రులు బాబు అనేవాళ్ళు. ఎక్కడ పోయిచ్చావంటే శాస్త్రుల దగ్గర పోయిచ్చాను అనేవాడు. శాస్త్రులని ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? బైబిల్ శాస్త్రాన్ని చాలా చక్కగా చెప్పేటువంటి వాడు. ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి శాస్త్రి అనంటే జ్ఞానవంతుడు. ఆ శాస్త్రి అనేది ఒక బ్రాహ్మణులకే ఉంటుంది, అర్థమవుతుందా? బ్రాహ్మణులకే ఉంటుంది అనమాట ఆ పేర్లు, శాస్త్రి అనేటువంటిది. అంతటి జ్ఞానం కలిగిన వాడు. జ్ఞానంలో ఈయన సొలొమోనే. ఆయన ఇంటికి పోయి, బాబా ఇది ఎట్ట చెయ్యాలి బాబా, బాబా ఇలా ఎలా చేయాలి, శాస్త్రుల మామ దీన్ని ఎలా చేయాలంటే కూర్చోబెట్టి తొందర లేకుండా చాలా చక్కగా చెప్పేవాడు. ఆయన సలహాను పాటిస్తే అది ఎవరైనా సక్సెస్సే. అందుకే నేను అంటాడు కదా, సలహాలు ఇవ్వటంలో, మాటలు చెప్పడంలో ఆయన సొలొమోను లాంటి వాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, బాబా పిల్లోని ఏ గ్రూపులో చేర్పించాలి బాబా, బాబా పిల్లోని ఈ హాస్టల్లో చేర్పించాలి బాబా, బాబా వాడి అంటున్నాడు బాబా, పానంటున్నాడు బాబా అని ఈ విధంగా ఆయన దగ్గర సలహాలు తీసుకున్న వారందరూ కూడా, ఆయన సలహాలను పాటించిన వారు అందరము ఆశీర్వాదాన్ని పొందేమో. ఆయన సలహాలు ఇవ్వటంలో సొలొమోను లాంటి వాడు అన్న విషయాన్ని తెలియచేస్తా ఉన్నాను. తర్వాత ఆయన విశ్వాసం చూపటంలో గొప్ప అబ్రహాము లాంటి వాడు. అరే, ఈ చిన్న ఊరిలో ఈ 150 ఇల్లు ఉండేటువంటిది ఆ రోజుల్లో. ఆ రోడ్డు తర్వాత అలా లైబ్రరీపేటలో 4 ఇల్లు తప్ప ఏ ఇల్లు లేవు, అంత ఇటోలే. ఈ చిన్న ఇల్లులో సేవ చేసుకుంటే ఏమొస్తుంది అనుకోలేదు, కానీ ఈ చిన్నదానిలోని 1969వ సంవత్సరంలో సేవను ప్రారంభించాడు. ఓ సుబ్బారావు 4 కూతుర్లు, 1 కొడుకు, అవిటోడు. నువ్వు సేవని తిరిగితే ఎలా గడిచిద్దయ్యా? సేవని తిరిగితే నీ కాపురం ఏంటి అని అంటే, ఆయన ఈ కుటుంబ జీవితం కన్నా దేవుడి పని మిన్న ఆయనే చూసుకుంటాడు అని 1969 జూన్ 1వ తేదీన ఇదే స్థలములో యెహోవా నిస్సి ప్రార్థనా మందిరం యొక్క పూరిపాకాను ప్రారంభించాడు. నిందలు, అవమానాలు, పోరాటాలు, హేళనలు, ఒంటరి చేయటము, మీ పెళ్ళిళ్ళకి మేము రాము, మమ్మల్ని పిలవము అన్నటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుడి కొరకు నిలబడ్డాడు. ఈరోజు గొప్ప ఆశీర్వాదం చూస్తున్నాము. ఒక మాట చెప్పనా, శ్యాము మేమందరం ఉన్నాం కదా,
ఎంతమంది ఉన్న మీటింగ్లు పెట్టలేకపోతున్నాం. అరే సుబ్బారావు తాతయ్య ఒక్కడు సిద్దిపేట ప్రకాష్ లాంటి వాళ్ళు వాళ్ళ చేత పెద్దోళ్ళ చేత వాక్యాలు చెప్పించాడు, పెద్దోళ్ళ చేత మీటింగ్లు పెట్టించాడు, వచ్చిన వారందరికీ భోజనాలు. అరే బాబా నీకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉద్యోగస్తులు ఉన్నారే, వాళ్ళు ఇచ్చిన 10 రూపాయలతోనే అరే ఏమీ లేకుండా మీటింగ్లు పెట్టేవాడు, ఏమీ లేకుండా పరిచర్య చేసేటువంటి వాడు, ఏమీ లేకుండా దేవుడి సేవ కొరకు చేశాడు. అంత గొప్ప విశ్వాసము. అందుకని వెంకటేశ్వరన్న ఎప్పుడు చెబుతుంటాడు ఆ మాట ఏంటి తెలుసా? ఏంది బాబా ఇల్లు కట్టాలనుకుంటున్నామంటే, వెంకటేశ్వర నా దగ్గర ఈ ఒక్క సొవ్వు ఉంది, దేవుడే కార్యం చేస్తాడు అన్నాడట. ఆ ఒక్క సొవ్వుతోనే ఈరోజు బహుశా ఇల్లు కట్టకపోతే చాలా ఇబ్బందిగా ఉండేదేమో. అలాంటి అద్భుతమైనటువంటి విశ్వాసము కలిగిన వాడు. ఇంకో మాట చెప్పనా, ఒకప్పుడు సౌలు తర్వాత పౌలుగా మారాడు. ఒకప్పుడు సుబ్బారాయుడు. అమ్మమ్మ కూడా చెప్పేది, అయ్యా ఆయన నిలబడి కొడితే గీత గీసేవాడు, కొట్టి ఆ గీతలో నిలబడి గీత దాటేవా అని అంటే, సుబ్బారావా ఎందుకు ఇలా కొడతాడు అడిగేవాడేవాడు. 6 అడుగులు ఒక్క గుద్దితే మనం చస్తామని ఎవడు చెప్పేవాడు కాదు. సుబ్బారావు భార్యను ఆ విధంగా హింసించిన వాడు యేసు ప్రభును నమ్ముకున్న తర్వాత మార్పు చెందాడు. సౌలు పౌలుగా మారినట్లుగా నిజంగా బాలమ్మని ఎంతగా ప్రేమించాడో. ఎప్పుడు ఒక మాట అనేవాడు కాదు. మారిన తర్వాత అంతకుముందు ఎట్ట కొట్టాడో తెలియదు, కానీ మారిన తర్వాత గొప్పగా పెద్దగా కూడా చెప్పేవాడు కాదు. ఆమె పని ఏందనంటే ఆయన చక్కగా చూసుకోవటము, ఆయన కూడా ఆమెకు తగ్గట్టు చూసుకోవటము. చాలా చక్కగా ఆయన మార్పు చెందాడు. సుబ్బారావు అన్నటువంటి నామంతో గొప్పగా మార్పు చెందాడు. రెండవదిగా ఇంకో మాట చెప్పమంటారా? మేమందరము ఈరోజు వాక్యాలు చెబుతున్నామంటే, మేమందరము కూడా నిలబడి అనేక ప్రాంతాల్లో నిలబడుతున్నామంటే ఆయన పుణ్యమే, ఆయన ద్వారే. ఆయన ఒక మాట చెప్పనా, అక్కడ మందిరం ఉండేది, అందరి ఇళ్ళల్లో ఉండేది. ఇక్కడ 10వ తరగతిలో ఫెయిల్ అయినోడు, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినోడు, ఇంటికాడ పడుకోవటానికి స్థలం లేనోడు ఎవడైనా సరే ఈ మందిరంలోనే ఉండేవాళ్ళు. అది పెంకులది, దాని మీద తాళం పెట్టుంటాడు, ఒక చిన్న తాళము. ఎవరైనా మేమందరము ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక బుడ్డు ఉండేది, ఒక చిన్న 60 క్యాండిల్ బల్బు, ఆ బల్బు కింద చదువుకున్న వాళ్ళమే. అప్పుడు ఇంటి దగ్గర కూడా అప్పుడప్పుడు ఉండేది, కానీ కొంతమందికి ఉండేది కాదు. ఎక్కడే మీకెందుకు తాళాలు ఇవ్వాలి, మీరు పాడు చేస్తారేమో, మీరు వచ్చేస్తారేమో అనేవాడు కాదు. అయ్యా తాళవాడని తీసుకున్నాని మేమందరం ఏడ పడుకున్నాము, ఏడ చదువుకున్నాము, ఈ మందిరంలో చదివిన మేమందరము కూడా ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఆశీర్వాదాన్ని పొందాము. చిన్నవాళ్ళైనా అయ్యో మీరు వాక్యం చెప్పండి అని ఆదిమూర్తి మాకి అప్పుడు వాక్యం ఏమవచ్చు, ఆదిమూర్తి రాయ్యా నీకు వాక్యం వచ్చింది, ప్రభుదాస రాయ్యా వాక్యం చెప్పు, బాలయ్య రా పాట పాడయ్యా, లాజరు ఇదిగో ప్రార్థన చేయని. వీళ్ళకేం వచ్చు, ఏమీ రాకపోయినా మీరు బాగా చెప్పేవాళ్ళు, బాగా చెబుతున్నారు, మీరు వచ్చేవారం ప్రిపేర్ అవ్వండి అని అంత పెద్ద ఆజానుభావుడు కూర్చొని వీళ్ళ చేత వాక్యాలు చెప్పిస్తే ఈరోజు అనేక మంది సేవకులు ఆ విధంగా మమ్మల్ని ప్రోత్సహించాడు, ఆ విధంగా మమ్మల్ని ఇచ్చేసాడు, మాకు సలహాలు ఇచ్చాడు. ఆయన గురించి ఇంకా నేను చెప్పాలంటే, నాకు నా కుటుంబంలో ఇంటర్మీడియట్ తర్వాత నన్ను డాక్టర్ని చేయాలనుకున్నాడు. నాకేం ఎంసెట్లో రాలేదు. అప్పుడు సింగరాయకొండ కోటేశ్వర అక్కల కొడుకు రష్యాలో డాక్టర్గా చేస్తున్నాడు. అప్పుడు నన్ను తీసుకోపోయి, అమ్మ కోటేశ్వరమ్మ మీ అబ్బాయిలాగా ఈ అబ్బాయి కూడా డాక్టర్ అవ్వాలి, ఇక్కడ సీట్ రాలేదు, అక్కడ పంపించాలనుకుంటున్నాము అని అంటే, అప్పుడు వారు చెప్పారు, అప్పుడు రోజుల ప్రకారం ఎప్పుడు 30 సంవత్సరాల క్రితము 16 లక్షలు అయ్యిద్ది అన్నాడు. 16 రూపాయలు లేవు మా అబ్బ దగ్గర, 16 లక్షలు ఏడదెత్తాడు అని అనుకొని, సరేలమ్మ మళ్ళీ వస్తామని చెప్పేసి వచ్చాము. మేము డాక్టర్ కాలేకపోయాము, ఇలా చదువుకున్నాడు. ఎప్పుడు పోతున్నా కుటుంబ ప్రార్థన పెట్టి మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఈరోజు ఆయన ఆశ ఆ రోజు నెరవేరలేదేమో, కానీ ఈరోజు నా బిడ్డల పక్షాన 2 డాక్టర్లని దేవుడు ఇచ్చాడు. ఆయన మా కుటుంబంలో ఎన్ని సలహాలు ఇచ్చాడో, మా కుటుంబం కొరకు ఎంతగా ప్రార్థన చేశాడో, మా కుటుంబం కొరకు ఎంత చేశాడో. ఈరోజు నేను ఎక్కడ నిలబడినా అయ్యా మీ దేవురంటే, నేను
చర్చి పేరు కంటే సుబ్బారావు గారి యెహోవానిసి ప్రార్థనా మందిరం అని ఆ సుబ్బారావు గురించి చెప్తూ ఉండేవాడిని. ఈరోజు మనందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. అంత మాత్రమే కాదు, ఈయనలో పిలుపును చూడొచ్చు. పిలుపు కంట 4 కుమార్తెలు, బైబిల్ ఏమంటుందో తెలుసా? 4 కుమార్తెలు ప్రవచించువారు అని ఉంది. 4 కుమార్తెలు, 1 కుమారుడు. ఆ పెద్ద కుమార్తెగా అప్పుడు తొందరపడ్డాడు పాపం, అంత విశ్వాసం లేడేమో. చక్కగా ఇచ్చిన తర్వాత ఆయన సరిదిద్దుకున్నాడు. 3 కుమార్తెలకి ఎలా కాదనుకున్నాడు, చక్కగా దేవుని సేవకులకి ఇచ్చాడు. ఈరోజు 4లో 3 కుమార్తెలు దేవుని సేవకురాళ్ళు, ఒక ఏకైక కుమారుడు శ్యాము దేవుని సేవకుడు అంటే మామూలు విషయం కాదు కదా. వారందరూ కూడా ఈరోజు దేవుని సేవకులుగా, వారు ప్రవచించేవారుగా, బోధించేవారుగా, సంఘాన్ని నడిపించేవారుగా ఉన్నాడు. ఆయనను మనము పిలుపును చూడవచ్చు. ఆయన ఆరోగ్యం గురించి దృష్టి పెట్టుకోకుండా, ఆయన ఎంత జ్ఞాని అనంటే నాకు ఒకసారి చెప్పాడు, అయ్యా నేను ఎక్కడో దాసరపాలెమో సింగరాకొండ సేవకెళ్ళి వస్తున్నాను. అప్పుడు ఆయన దగ్గర సైకిల్ ఉండేది. ఆ సైకిల్ ఎవరు అడిగేవాళ్ళు కాదు. ఎవరి దగ్గర ఉన్న సైకిల్ అడిగేవాళ్ళు, ఆయన సైకిల్ ఎవరు అడగరు. ఎందుకు తెలుసా? ఆయన ఎత్తుగా ఉండేది, ఇక ఆయన ఎవరికి అందదన్నమాట. అందుకని ఆ సైకిల్ మీద వస్తూ ఉంటే దారిలో ఒక వ్యక్తి కనిపించాడు. మనమైతే ఏం చేస్తాం, మూర్ఖంగా వచ్చేస్తాం. కానీ ఆయన ఎవరు తెలుసా? కొద్ది జ్ఞాని కదా. సైకిల్ని ఆపి, ఆయన సైకిల్కి ఒకటి ఉండేదన్నమాట, బ్యాటరీ లాంటిది ఇది. దాని కానీ తిరుగుతూ ఉంటే లైటింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ సైకిల్ ఆపి స్టాండ్ వేసి ఆ సైకిల్ని రోడ్డుకి పెట్టి గిర్రన చక్రం తిప్పితే ఆ లైట్లో ఆ వ్యక్తి కనపడ్డాడట. ఓ ఈయన అనుకొని వచ్చానయ్యా అని చెప్పాడు. అంటే ఎంత జ్ఞానం కలిగిన వాడంటే అంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన ఒక మాట చెప్పనా, ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఎక్కడ ప్రారంభించినా ఆ స్థలము ఆయన పేరు మీద ఉండాల్సి ఉంది. ఆ స్థలము ఆయన కుటుంబస్తుల పేరు మీద ఉండాల్సి ఉంది. ఎలగపూడిలో సంఘాన్ని స్థాపించాడు, ఈయన పేరు రాసు కాలేదు. దాసరపాలెంలో సంఘాన్ని స్థాపించాడు, ఈయన పేరు రాసు కాలేదు. వేదాంతమైన సంఘంలోకి సేవకుడు ఎలా అయ్యాడు? ఈయన దగ్గర తర్ఫీదు పొంది తాళపాలెంలో అప్పటికి సంఘాన్ని స్థాపించాలనుకున్నాడు. అన్నల కుటుంబాన్ని ఆధారం చేసుకున్నాడు. ఆ తర్వాత సింగరాకొండలో కుమారమ్మను కానీ, పాకల్లో కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ దాళ్ళు సంఘాలు స్థాపించి మీరు చూసుకోండి అయ్యా అని చెప్పాడు. ఈరోజే ఆ 4 సంఘాలే మన చేతుల్లో ఉంటే ఎంతగా ఉండేవాళ్ళము. అయితే ఆ రోజులు ఆయన ఏమనుకోలేదు, సంఘాన్ని స్థాపించడం నా బాధ్యత అనుకున్నాడు. సంఘాన్ని స్థాపించాడు. మనందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేశాడు. ఆయన గార్చిన కన్నీరు, ఆయన చేసిన ప్రార్థన యోధుడు ఆయన, విజ్ఞాపనకర్త ఆయన, పోరాట యోధుడు అన్నమాట. అద్భుతంగా ఆయన 2029 నవంబర్ 9వ తేదీన ఆయన కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధితో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాడు. ఆ విడిచిపెట్టిపోతున్న దానికి ముందుగానే ఆయన శ్యామ్ని, ఇంకొకరైతే చదివించేవాళ్ళు, ఇంకొకరైతే ఏముందలేరా అని ఇంటికాడ ఉంచేవాళ్ళు, నా కొడుకు అలా ఉండకూడదని కష్టపడి చదివించాడు. ఎక్కడికి పోయినా భుజాన్ని వేసుకొని తీసుకుపోయాడు. ఎక్కడికి పోయినా ఆ బిడ్డ గురించే ఆలోచన. భుజాల మీద ఎత్తుకున్నాడు, చేతుల్లోకి తీసుకున్నాడు, వెలిగొండకు పంపించేశాడు, క్విజ్ కాలేజీకి పంపించేశాడు. అన్నీ చూశాడు. ఆ మూడు చక్రాల బండి కొనిచ్చాడు, 3 చక్రాల చైన్ కొనిచ్చాడు, 3 చక్రాలది కొనిచ్చాడు. చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన ఆ బిడ్డలో ఒక సేవకుడిగా రూపుదిద్దిన శిల్పికారి. ఆ తర్వాత విడిచిపెట్టిన తర్వాత తన సేవను తన కుమారుడు శ్యామశతికిచ్చి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయాడు అన్న విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఆయన దగ్గర 2 కుడి భుజము, ఎడం భుజము. కుడి భుజం ప్రభుదాసు, ఎడం భుజం బాలయ్య. తాతయ్యతోటి ప్రభుదాసు స్వామి ఇటుండేవాడు, బాలయ్య ఇటుండేవాడు. బాలయ్య సుబ్బారావుని ఎంత ప్రేమించాడో సుబ్బారావు అంతకన్నా బాలయ్యని ప్రేమించాడు. అది ఎరిగినటువంటి దేవుడు వారి కుటుంబాల్లో కార్యాన్ని చేశాడు. మరలా దేవుని సేవకురాలుగా బ్లెస్సీని తీసుకొచ్చాడు. వారి ద్వారా ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన సంఘాన్ని స్థాపించకపోతే ఈరోజు లోకంలో ఉండేవాళ్ళం. ఈరోజు ఈ ప్రార్థన లేకపోతే తిరుగుబోతులుగానో, తాగుబోతులుగానో, లోకంలోనో ఇష్టానుసారంగా ఉండేది. ఈరోజు ఆయన స్థాపించిన సంఘం ద్వారా మన కుటుంబాలు, మన బిడ్డలు దీవించబడ్డారు.
ఆశీర్వదించబడ్డారు. ఏం లోకంలోకి ఉద్యోగాలు రాలేదా? వచ్చుంటాయి. కానీ లోకంలో ఉద్యోగస్తులు చూడండి, ఈరోజు ఆదివారం ఎలా ఉంటారు? తినటమో, త్రాగటమో, స్నేహించడమో ఎలా ఉంటారు. కానీ దేవుడి సంబంధమైన ప్రజలు చూడండి, చక్కగా దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఒక క్రమశిక్షణ కలిగి ఒక భార్య, ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక భయము అన్నటువంటి అట్టి ఆశీర్వాదం రావటాన్ని మాత్రము ఆయన కారణమని గుర్తిస్తున్నాను. ఆయన లేనటువంటి లోటును ఎవరూ తీర్చలేము. కానీ ఆయన మాత్రం మనము చూస్తాము, ఆయన మనము కలుసుకుంటాము అన్న నిరీక్షణతోటి ఒకటి రాశాను. దాన్ని చదివి నేను ముగిచ్చేస్తాను. దాన్ని నేను రాసి శ్యామ్కి పంపించాను. శ్యామ్ దాన్ని చక్కగా ఫ్రేమ్ చేసి చక్కగా మన ముందుకు తీసుకొచ్చాడు. ఆయన గురించి చదివి నేను ప్రార్థన చేస్తాను. దేవదూత లాంటి దైవజనులు సుబ్బారావు గారు, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం అనంతవరం గ్రామ వాస్తవ్యులు, కస్కూర్తి లింగయ్య జాలమ్మ గారి ఏకైక పుత్ర సంతానం సుబ్బారాయుడు. 6 అడుగుల ఆజానుబాహుడు, ఆనాడే విద్య మీద మక్కువ కల విద్యాధికుడు, జ్ఞాన నిధి. మిడసల ఆడపడుచు బాలమ్మ గారితో చిన్ననాడే వివాహమైంది. 4 కుమార్తెలు, 1 కుమారుడు. వారికి దేవుడు అనుగ్రహించిన సంతానము. నేత పనిలో బహునైపుణ్యత కలిగిన జీవితం. లోకములో సాగుతూ భార్యను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ కొనసాగుతున్న వేళ ఒకరోజు సాయంత్రం టంగుటూరు నుండి దేవయ్య అనే సేవకులు వచ్చి సువార్తను ప్రకటించినప్పుడు స్వతహాగా నూతన విషయాలు తెలుసుకోవాలన్న సుబ్బారావు గారి జిజ్ఞాస నిజరక్షకుడైన యేసునందు విశ్వాసము మారు మనసు దిశగా అడుగులు వేయించాయి. కుటుంబ జీవనము కన్నా దేవుని సేవ ఆత్మల భారమ్యన్న అని తలంచి చేనేత వృత్తిని తృణప్రాయంగా త్యజించి దేవుని పిలుపుకు లోబడి 1969 జూన్ 1వ తారీఖున అనంతవరం చిన్న పూరిపాకలో ఒంటరిగా యెహోవానిసి ప్రార్థనా మందిరమును ప్రారంభించాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురీతలు, ఎన్నో వ్యతిరేకతలు అయినా వెనుదిరగక దేవుని కొరకై ముందుకు సాగి ఆత్మల సంపాదనే ధ్యేయంగా సువార్తను ప్రకటించిన ప్రార్థన వీరుడు సుబ్బారావు గారు. చక్కని వాక్య వివరణ ఆయన ప్రత్యేకం. సంఘాన్ని స్థిరపరిచి ప్రభువులో బలపరిచి దేవుని కోసం సిద్ధపరిచిన జాగ్రత్త పరుడు దైవజనులు సుబ్బారావు గారు. ఖాళీ నడకనే సువార్త యాత్ర చేసిన సువార్త బాటసారి, సైకిల్ పైన సువార్త ప్రకటించిన మొండి మిషనరీ సుబ్బారావు గారు. ఒక ప్రక్క వెలగపూడి, దాసరపాలెం, పొల్లారెడ్డిపాలెం, ఆలకూరుపాడు, తాళ్ళపాలెం ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘాలను స్థాపిస్తూ మరో ప్రక్క ప్రకాశం జిల్లాలో అనేక బ్రదరణ సంఘాలను బలపరుస్తూ చివరి శ్వాస వరకు విజన్తో సాగిన విజనరీ సుబ్బారావు గారు. ప్రేమలో ప్రముఖుడు, ఆత్మీయతలో ఆదర్శుడు, పరిచర్యలో దాసుడు, జ్ఞానములో శాస్త్రులు, ప్రార్థనలో యోధుడు, విశ్వాసములో విజయుడు. దైవజనులు మోషే, కొర్నేలి, ప్రసాద్, ప్రభుదాసు లాంటి వారి సహచరత్వంలో బ్రదరన్ అసెంబ్లీస్లో ఉద్యమ నాయకుడు, బ్రదరన్ సంఘాలను ఒకటిగా ఉండుటకు పాటుపడిన సమావేశ పెద్ద సుబ్బారావు గారు. సేవకులందరికీ మాదిరిగా ఉంటూ అందరిలో దీనుడిగా పేరు పొంది పరిచర్య చేసిన దైవజనుడు సుబ్బారావు గారు. సుందర రూపం కలిగి తెల్లని వస్త్రాలు ధరించి చేతిలో బైబిల్ సంచి భుజాన తెల్లని కండువతో నడిచి వస్తుంటే దేవదూతన పోలి ఉండేవారు దైవజనుడు సుబ్బారావు గారు. సతీమణి దైవజనురాలు బాలమ్మ గారి సహకారంతో 40 సంవత్సరాల సేవ కొనసాగించి ప్రభు కోసం అనేక ఆత్మను సంపాదించిన ఆత్మల సంపాదకుడు సుబ్బారావు గారు. తొదకు 2009 నవంబర్ మాసము 9వ తారీఖు మధ్యాహ్నము 2:30 గంటలకు మంచి పోరాటము పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొనిన సేవకులు సుబ్బారావు గారు. దేవుడు తన కొరకు సిద్ధపరిచిన బహుమానం పొందుటకై దేవుని పిలుపును అందుకొని మహిమకు చేర్చబడ్డారు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా పై నాయకుల ఆత్మీయ బాటలో సాగుట మేలుకరమని ఎంచి ఈ సందర్భంగా ఆయన భక్తి, విశ్వాస, నిరీక్షణ, సేవను జ్ఞాపకం చేసుకున్నట మేలుకరం. ఆయన దైవరూపం, ఆయన ప్రార్థనా భారం, ఆయన స్వర గంభీరత్వం, ఆయన సంతోషకరమైన సహవాసం, ఆయన ప్రేమామానుల తీరు, ఆయన విధేయత కూడిన చిరునవ్వు నేటికి మన కళ్ళల్లో కదలాడుతూ ప్రభు కోసం ఇంకా
బలముగా సాగిస్తున్నాయి, ప్రోత్సహిస్తున్నాయి. నేటి దైవజనులు జ్ఞాపకార్థ సందర్భంగా మర్చిపోలేని, మరవకూడని దైవ సేవకుని జ్ఞాపకాలతో ఈ సమయంలో వీడబడినటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. తల వంచుదాం, కళ్ళ మూసుకుందాం. మమ్మల్ని బహుమిక్కలుగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ అనాదికాల ప్రణాళికల ప్రభా, సుబ్బారావు తాతయ్యను ప్రభా ఈ భూమి మీదకి తీసుకొని వచ్చావు. చక్కని జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని మీరు అనుగ్రహించారు. నీ ప్రణాళికలో దేవుని సేవకులో టంగుటూరు దేవన్న గారిని ప్రభా మా ప్రాంతానికి పంపించావు. నీ మాటలు వినిపించావు. ఆ మాటలు సుబ్బారావు గారు ప్రభా పని చేయటానికి మీరు కృప చూపించారు. నీ పిలుపును అందుకుని ప్రభా 1969 జూన్ 1వ తేదీన యెహోవానిసీ ప్రార్థన మందిరాన్ని ఈ స్థలంలో ప్రారంభించడానికి మీరు కృప చూపించారు. ఆనాటి నుండి ప్రభా అయా చక్కని ప్రభా సంఘాన్ని కట్టడానికి కానీ, అనేక ఆత్మలను సంపాదనలో, సువార్త భారముతో, ప్రార్థనలో ప్రభా నీ సేవకుడు చేసినటువంటి పోరాటము మాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తూ ఉంది ప్రభా. 40 సంవత్సరాలు ప్రభా యొక్క గ్రామానికి చక్కని సేవ చేశాడు. దావీదుని గురించి అంటుంది, ఆయన 40 సంవత్సరాలు తన పితరులకు సేవ చేసి ఈ లోకాన్ని విడిచాడు అన్నట్టుగా మా తాతయ్య ప్రభా మా గ్రామానికి ప్రభా మా అందరికి ప్రభా సేవ చేసి తన దినములు ముగించుకొని నీ మహిమలోకి పిలువబడ్డాడు. నాన్న నీకు స్తోత్రాలు అయా. నువ్వు నమ్మదగిన వాడు గనక అయా విడవబడినటువంటి కుటుంబాన్ని, విడవబడినటువంటి సంఘాన్ని నువ్వు విడిచిపెట్టలేదు. ఆయన తర్వాత తన కుమారుని ప్రభ మీరు ప్రభ లేపుకున్నారు. ఆయన కుమారుడు ద్వారా ప్రభ నువ్వు జరిగిస్తున్నటువంటి సేవను బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఆయన లేనటువంటి లోటు, ఆయన ప్రార్థన తీరు, ఆయన విజ్ఞాపన ఎప్పటికీ మేము మర్చిపోలేము నాన్న. అయినప్పటికీ ప్రభా అయా మేము చూస్తామని, ఒకానొక రోజు ప్రభా నీ సింహాసనం మీదట ఆయన కలుసుకుంటామని ప్రభా ఒక నిరీక్షణతో మేము సాగుతూ ఉన్నాం. వేడబడినటువంటి కుటుంబాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ తర్వాత ప్రభా దైవజనురాలని ప్రభా అనేక సంవత్సరాల భూమి మీదకి మీరు జీవింపచేశారు. సమయం వచ్చినప్పుడు ప్రభా అమ్మమ్మను కూడా నీ మహిమలోకి పిలుచుకున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. విడవబడినటువంటి కుమార్తెల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా కుమారుడి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా నీ ఎంతైనటువంటి నమ్మదగిన వాడు ప్రభా. శ్యామకి ప్రభా చక్కని జ్ఞానం ఇచ్చేవు, చక్కని వివేకాన్ని ఇచ్చేవు, చక్కని తలాంతులను ఇచ్చేవు, చక్కని స్కిల్స్ని ఇచ్చేవు ప్రభా. అయా నీ సేవకుని ప్రభా పరిపూర్ణతలోకి తీసుకొస్తూ చక్కని సంఘాన్ని ప్రభా ముందుకు సాగిస్తున్నటువంటి సమయంలో ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఎవరు ఎప్పటికీ తీర్చలేనిది కానీ పరమ తండ్రిగా నువ్వుండవని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేటువంటి నీ వైపు చూస్తూ ప్రభా సంఘం అంతా ముందుకు సాగుతూ ఉండగా అయా దావీదు యొక్క రోజుల్లో కన్నా సొలొమోను రోజుల్లో ఇంకా రెండంతలుగా మహిమను చూసినట్టుగా ప్రభా సుబ్బారావు గారు తాతయ్య యొక్క రోజుల కంటే ప్రభా వారి కుమారుడు యొక్క రోజుల్లో రెండంతల మహిమ పొందినట్లుగా ఈ యొక్క సంఘాన్ని దీవించండి. ఇంకా నూతన ఆత్మలో ఆ దేవుని సేవకుడి నోటి నుండి ఏ కుటుంబాలు అయితే వచ్చాయో ఆ కుటుంబాలన్నిటిని ప్రభా ఏదో ఒక రోజున ఈ సంఘంలోకి తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. విడబడిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన అయినటువంటి లోటు ఎవరు తీర్చలేదు కానీ ఒకానొక రోజున ఆయన చూస్తామన్న నిరీక్షణతో ప్రార్థన చేస్తూ ఉండగా నేటికి 16 సంవత్సరాల సందర్భంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని ఆయన తలపోసుకోవడానికి నువ్వు చూపినటువంటి కృపను బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తాం. మా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, మంచిది. ఈ సమయంలో రేపు సాయంత్రము జయలలితక్క యేసు మామయ్య ప్రేమించి ఇచ్చినటువంటి సింధూరి వెడ్డింగ్ యానివర్సరీ. అందుని బట్టి రేపు సాయంత్రం వాళ్ళ దగ్గర కృతజ్ఞత స్తుతి కూడి కొంది కనుక రేపు సాయంత్రం 7 గంటలకు అక్కల ఇంటి దగ్గర ప్రార్థనలో మీరు కలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. చక్కని జ్ఞాపకాలని మనకి జ్ఞాపకం చేసినటువంటి సోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మీకోసం చిన్న స్నాక్స్ తీసుకొచ్చాం. టైం ఎక్కువ కాలేదు, 2 కూడా కాలేదు. సో మన స్నాక్స్ తీసుకుని వెళ్దాం. చాలా దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత మావయ్య గారు
మన మధ్యకు వచ్చి చక్కని సందేశాన్ని అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాం. అలాగే పోయిన వారం అనౌన్స్ చేసినట్లుగా అంతకుముందు వారం కూడా డాక్టర్ చందన ఎంఎస్ ప్రిపేర్ అవుతుంది. ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థన చేయండి. మే నెలలో ఎగ్జామ్ ఉంటుంది. ఒక 2 నెలల్లో హౌస్ సర్జన్ కూడా అయిపోతుంది. అలాగే మా వాళ్ళ రెండో కుమార్తె చందన కూడా ఇక ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చదువుతుంది కనుక బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. మావయ్య గారు పరిచయలో అనేక చోట్ల వెళ్ళటం వల్ల ఇక్కడికి ఫ్రీక్వెంట్గా రాలేకపోతున్నాడు. అయినా కూడా ఎక్కడికి పిలిచినా కూడా ఈరోజు నేను పిలిచిన వెంటనే ఎమోషన్కి పిలిచాడు. ఆ తర్వాత శివరాయంపేటలో పిలిచారు, మంగమూరు 3-4 పిలిచారు. అబ్బాయి కుదరదు, ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే మామ ఈరోజు అని చెప్పిస్తే మా కాదనకుండా వచ్చిన మావయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అలాగే సోదరులు గోపి గారు చిన్న కానుక పంపించారు. వారి కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దీవెన తీసుకుని పలహారం తీసుకొని వెళ్దాం. మహాగరుడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పుడు ఆరాధనలో మీరు నడిపించే విధానానికై నీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. మా గారు నిలబెట్టుకొని దైవజనుల యొక్క సేవా విధానాన్ని చాలా కూలంకోశంగా కళ్ళ కట్టినట్టుగా అందరితో మాట్లాడారు. నీకే స్తుతుల వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమైన వాక్యం సెలవిస్తుంది. అయ్యా, నీతిమంతుల అయినటువంటి నిన్ను నమ్ముకున్నటువంటి నీ సేవ చేసినటువంటి దైవజనుని జ్ఞాపకం చేసుకుంటా మా అందరికి దీవెనకరమైన నమ్మి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఆయన సేవను మేము కొనసాగించే విధంగా, నీ రాజ్య వ్యాప్తి మీద మేమందరం పాటుపడే విధంగా, ఆయన మాదిరిగా తీసుకుని ముందు కొనసాగే విధంగా మీ సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఉదయకాలయాన్ని పాసన చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వస్తున్న దీవించి బలపరిచి నీ కృపలో వర్ధలింపజేసి ఈ వారమంతా కృపాక్షేమాలతో నింపమని, రాబో ఇక్కడికి చేరేంత వరకు అయ్యా నీ సన్నిధి తోడు మందరు నిండుగా మెండుగా ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్నిన సహవాస సమాధానం నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిస్థితులకు చెరువచ్చిన మనందరికీ ప్రత్యేకంగా సుబ్బారావు గౌడ్ విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఈ సంఘానికి, ఈ సంఘ సేవకు ప్రత్యేకంగా తోడియండి, దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సోదరులు పలహారం పంచుతారు, తీసుకుని వెళ్ళాలి. ఇక్కడే ఉంచి పెట్టేసి